హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ సండే మినీ వ్లాగ్. జ్వరం వచ్చి అయితే ఒక 3 డేస్ అయితే అవుతుంది. ముఖమంతా గుంజుకపోయింది కానీ బాడీ మాత్రం కొంచెం కూడా గుంజలేదు. ఇంకా మేమైతే మంచం తీసుకురాకముందైతే కిందనే పడుకుంటుండే కదా! ఇంకా అప్పుడు ఏం కుట్టిందో ఏమో కన్ను మీద ఇట్లా చిన్న గడ్డలాగా అయితే అయిపోయింది. కానీ కన్ను మాత్రం బీభత్సంగా నొప్పులేస్తుంది అప్పుడప్పుడు. ఊరికే దురదేస్తదనమాట. ఏదో చాలా పురుగులుండడం వల్ల ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. ఇంక ఈరోజు సండే కదా! మా పిల్లల్ని స్పెషల్ ఏం చేయనమ్మా అని అడిగితే పూరీలైతే చేయమన్నారు. ఇంకా వాళ్ళు లేవకముందుకే పూరి పిండి పిసికైతే పూరీలైతే చేసేసిన. పూరీలో నంచుకోవడానికి చికెన్ తీసుకురానమ్మా అంటే, "వద్దు మమ్మీ నీకు చేత కావట్లేదు కదా! పప్పు చెయ్యి" అయితే అన్నారు. ఇంకా పప్పు అయితే చేసేసిన. ఇంకా పూరి విత్ కాంబినేషన్ పప్పు బావుంటదంట, ఇష్టమంట అని చెప్పేసి అయితే చేసినా. మా చిన్న పాప ఇక్కడైతే 5 పూరీలు అడిగింది. కానీ తిన్నది మాత్రం 2 పూరీలే. కానీ 5 పూరీలైతే పెట్టించుకుంది. మా పెద్ద పాప బానే తిన్నది. ఇంకా నేను కూడా ఒక 2 పూరీలైతే తిన్నాను. ఇంకా లోపలికొచ్చి అయితే బెడ్‌షీట్స్ అయితే మడత పెడుతున్నా అనమాట. ఈ మంచం చూడగానే నాకు మంచిగా నిద్రపోవాలనిపించింది, రెస్ట్ తీసుకోవాలనిపించింది. కానీ ఇంట్లో చిన్న చిన్న పనులైతే చేసుకోవాలి కదా! ఎక్కడ పనులు అక్కడ ఉంటే బాగోదు కదా! అనైతే కొన్ని పనులైతే చేసుకున్నాను. ఇంకా వీళ్ళైతే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఇంక వీళ్ళని సముదాయించలేక నాకు తలప్రాణం తొక్కైతే వచ్చేసింది. కొన్ని బట్టలైతే ఉన్నాయి. అవైతే నానబెడుతున్నా అనమాట. ఇంకా ఉతికేంత ఓపిక లేదు. నానబెట్టి తర్వాత వాషింగ్ మిషన్‌లో అయితే ఏస్తాను. మా బావ అయితే నిన్న మార్నింగ్ ప్రోగ్రామ్‌కెళ్ళినాడు. ఉంటే ఏదో ఒక కొంచెమన్నా హెల్ప్ చేస్తుండే. ఇంకా బావ ప్రోగ్రామ్‌కెళ్ళినాడు. అన్నీ నేనే పనులు చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చేత కావట్లేదంటే వచ్చిరాని జోకులైతే ఏసి మా పిల్లలైతే నన్ను బాగా నవ్విస్తున్నారు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కాసేపు కాళ్ళ మీద కూర్చోమంటే ఇక్కడ కూడా పోటీ పడైతే ఒకరినొకరు కొట్టుకుంటున్నారనమాట. వద్దని చెప్పి నేనే సైలెంట్‌గా పడుకున్నాను. అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా మళ్ళీ. బాయ్.